లైట్స్, డెకరేషన్స్, కిడ్స్ ఫన్, ఐకియా మరియు సూపర్ టేస్టీ కొరియన్ ఫుడ్. హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ క్రిస్మస్ పోయిన క్రిస్మస్ వైబ్స్ అయితే ఇంకా అలాగే ఉన్నాయండి. చుట్టూ అంతా లైట్స్, డెకరేషన్ చూసి హార్ట్ఫుల్గా హ్యాపీ అయింది. ఆ కలర్స్, ఆ గ్లో, క్రిస్మస్ వైబ్స్ అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఎన్ని డేస్ అయినా కానీ కొత్త కిడ్స్ కోసం అయితే ఒక ప్లే ఏరియా. అండ్ ఇక్కడైతే ఒకటి ఏంటంటే అబోవ్ 5 కిడ్స్ మాత్రమే ఆడుకోవచ్చండి. బిలో 5 కిడ్స్ అయితే ఓకే చిన్న చిన్న గేమ్స్ మాత్రమే ఉన్నాయి ఆడుకోవడానికి. ఆ తర్వాత ఐకియా విజిట్. వాకింగ్ చేస్తూ ప్రతి సిసలు చూస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా హోమ్ డెకరేషన్ ఐడియాస్ చూసే కిచెన్ సెషన్లో మోడర్న్ కుక్వేర్, కలర్ఫుల్ యుటిలిటీస్ మరియు ఎలిగెంట్ డిన్నర్స్, ఫర్నిచర్ డైనింగ్ కానీ, సెట్స్, లైట్స్ కిడ్స్ కానీ, చైర్స్ కిచెన్ చూసి ఐటమ్స్ కిడ్స్ కానీ, హ్యాపీగా వాష్రూమ్ ఉన్నారు. యూటిలిటీ అండ్ కానీ ఇదైతే అంతా బాగా డిజైన్ పర్ఫెక్ట్ చేశారు. అనుకున్నాను. నేనైతే ఐకియా విజిట్ చేయనంత వరకు కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నా. బట్ విజిట్ చేశాకే తెలిసింది ఏంటంటే ఓకే, రీజనబుల్ ప్రైజెస్గానే ఉన్నాయి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. కిడ్స్ చైర్స్ అండ్ కపుల్స్ ఎవరైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఫోల్డబుల్ చైర్స్ అండ్ టేబుల్, అదైతే నాకు చాలా పర్ఫెక్ట్గా నచ్చింది అండి. ఇంకా ఎవరైనా ఐకియా విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐకియా విజిట్ చేసిన ఆ హ్యాపీనెస్లో బయటికి వెళ్ళి పక్కకు చూసిన వెంటనే మాకు కనిపించింది ఏంటంటే శాంటా క్లాస్. శాంటా అంటే ఎవరికి ఇష్టం లేదండి. మా పిల్లలకైతే శాంటా అంటే చాలా ఇష్టం. అక్కడ ఒక చిన్న పిక్స్ అండ్ శాంతాతో కొన్ని ముచ్చట్లు అయితే చేసేసాం. అండ్ మళ్ళీ ఇక్కడ ఐకియాలో చైర్స్ అయితే మళ్ళీ చూడ్డానికి అయితే వచ్చాం. అండ్ మాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ కిడ్స్ కూర్చోడానికి కానీ పెద్దవాళ్ళు కూర్చోడానికి చైర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఆ లైట్స్ చూసారా, ఆ లైట్స్ ఎలిగెంట్లో ఐకియా ఎంత బాగా వెలిగిపోతుందో తెలుసా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఫుడ్ అయితే మేము కొరియన్ ఫుడ్ అయితే టేస్ట్ చేయాలనుకున్నామండి. మా హస్బెండ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిన మీన్ వైల్లోనే మా పిల్లలు మేమైతే ఒక చిన్న ఫన్ వీడియో అయితే చేసేసాం. అండ్ మన ఆర్డర్ చేసిన ఫేవరెట్ కాదు, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. జస్ట్ కొరియన్ ఫుడ్ ట్రై చేయాలని ఇంటెన్షన్తోనే వచ్చాం. అండ్ దీని పేర్లు అయితే కూడా నేను మర్చిపోయాను. బట్ ఫుడ్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మన టేస్ట్కి వాళ్ళ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా న్యూ ఇయర్లో కొరియన్ ఫుడ్ టేస్ట్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. బయటలో అయితే ఎంత టేస్టీగా ఉన్నాయో. అండ్ మీకు ఏ ఫుడ్ అంటే ట్రై చేశారు, ఏ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఐ హోప్ యూ ఎంజాయ్.